బర్త్ సర్టిఫికెట్కు లంచం. బర్త్ సర్టిఫికెట్లో పేర్లు సరిచేయాలన్న లంచం. ఇది కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ హెల్త్ అసిస్టెంట్ నిర్వాహం. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ ఇలా అడ్డగోలు వ్యాపారం కొనసాగిస్తూ 3 పువ్వులు 6 కాయలుగా అక్రమ డబ్బులు సంపాదించేందుకు తెరలేపాడు కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ అసిస్టెంట్. కర్నూలు జిల్లా కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ బర్త్ సర్టిఫికెట్ మంజూరు కోసం డబ్బులు వసూలు చేస్తున్నాడు. వందగల్లు గ్రామానికి చెందిన పెంజారి అయేతాజ్ అనే బాలిక 29/5/2018లో కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించింది. అప్పటి బర్త్ సర్టిఫికెట్లో ఇంటి పేరు తప్పుగా పడడంతో సవరణ కోసం బంధువులు వందగల్లులో హెల్త్ అసిస్టెంట్ ను సంప్రదించారు. ఈ పని చేయడానికి హెల్త్ అసిస్టెంట్ వారి నుంచి 2,000 రూపాయలు డిమాండ్ చేశాడు. చివరికి 1,500కు కుదుర్చుకొని ఆ డబ్బులను ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. ఇప్పటి వరకు 100 మంది నుంచి ఈ హెల్త్ అసిస్టెంట్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ అదనంగా ఇలాంటి పనులు చేస్తూ పబ్బం గడుపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు మళ్ళీ అంటారు కదా, ఆడైతే తక్కువ తీసుకున్నాయి, వీడైతే ఎక్కువ. మామూలుగా 2,000 తీసుకుంటాము, 2,000 తగ్గించి కవర్ చేస్తాం అట్లా. అదే నేనేమంటాను సార్ అంటే ఇంతకుముందు 8,000 ఇచ్చినారు కదా సర్టిఫికేట్లు ఇచ్చేదానికి. ఏది అక్క 8,000 ఇచ్చిందంట కదా ఇంతకుముందు. 8,000? 2 బర్త్ సర్టిఫికేట్లు ఇస్తుందానికి 8,000 ఇచ్చిందంట కదా. 2 బర్త్ సర్టిఫికేట్లు తీసుకుంటే 8,000 ఇచ్చిందా? అప్పుడు ఉండొచ్చు ఎక్కువ, ఇప్పుడు తగ్గించినారు అట్లా. అదే కొద్దిగా అప్పుడు ఇచ్చినారు కదా, పేరు తప్పు. మనకైతే తెలియదు, 4,000 ఎప్పుడు ఇచ్చలేదు. కనుక్కోండి, ఎవరు మీ అక్క? వందగల సార్, ఈడ మన షాప్ లేదా రోడ్డుకి. అవును, మరి అది 3 ముస్లిం వాళ్ళు కదా. మరి అప్పుడు 3 అది అప్పుడు మనకు చేపించేకి 5 తీసుకున్నారు. అప్పుడు మనం 3 మైనం మీ దగ్గర తీసుకున్నారు. అవునా? ఇప్పుడు నాకు అర్థమవుతుంది. డబల్ ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కాదు, ట్విన్స్. నాకు అప్పుడే అర్థమైంది. నీవు ఆ ఫోటో చూసి ఆమె చూస్తే నాకు ఐడియా వచ్చా. అవునవును. అప్పుడు ఏమైందంటే, బాగా వినండి, అసలు చేసేదే లేకుండా ఉండింది, కానీ మనం చేపించి ఇచ్చేసినాము, అయిపోయింది. తర్వాత ఎవరు ఆయన సన్నప్ప అని సాకలేకున్నాడు చూడు, అట్లా అందరూ చేసి మనం ఇంకా ఇదిగో ఇక్కడంతా చాలా మంది ఉన్నాయి సార్, కొంచెం తగ్గియాలంటే లాస్ట్ 2 చేసుకుంటూ వచ్చినారు. ఇంకా తర్వాత తగ్గించటం లేదనమాట. 8,000 ఎట్లా తీస్తావా? వాళ్ళు పాపం ఇబ్బంది పడినారు వాళ్ళు. అప్పుడు చేయటం కూడా కష్టమే. అది నాకు ఇప్పుడు ఫోటో చూసినా కదా అర్థం, అయ్యమ్మా ఇల్లు అయ్యమే కదా అనుకుంటున్నాను. అక్కనే సార్, ఆమె ఎవరు కాదు. ఇప్పుడు ఆయన అవన్నీ గమనిస్తున్నట్టు. మీరు వాళ్ళ నువ్వే పెద్దోడేమో కదా? నేను పెద్దోడు, కొడుకుల్లో అంటే పెద్దోడు నేను. అక్క వాళ్ళు 2 తర్వాత నేను కొడుకు. తర్వాత ట్విన్స్ అయినారేమో కదా వాళ్ళు. మీ వాళ్ళనే కనుక్కో. అప్పుడు ఏమంటే, ఇప్పుడు ఈయన కూడా సారు బీదోళ్ళు సార్ అని ఒకరిది వాళ్ళ అదే మన వందగల్లో ఒక పేషెంట్ తీసుకొస్తే ఇంక మనం సరేలే అని 200 తగ్గించి చేపించామన్నమాట. అప్పుడు అట్లే ఉండింది పరిస్థితి. అవునవును. అది సార్ ఇప్పుడు ఎట్లా ఫోన్ పే చేయమంటారా మీకు? ఫోన్ పే చేసేస్తే మనకు సాయంకాలం లేదా రేపు పొద్దున వచ్చేస్తుంది సర్టిఫికేట్. సరే సరే సరే. ఆడ ఏమైందంటే, ఇప్పుడు మనం పంపించే దగ్గర కూడా లాస్ట్ టైం మనం ఒక ఆయనకు పంపిస్తుంటే ఆయన ఒకసారి వీళ్ళది ఇచ్చినాడు, నేను లేకపోతే వీళ్ళు చేస్తారు చూడని ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ ఆయన వచ్చినాడు. అట్లా ఇంకా మనం కొంచెం మాట్లాడిపించి ఇంకేదో సార్ ఇదంతా ఇంటీరియల్ ప్లేస్, ఇంటికి పోతుంటారు వలసలు, ఇంట్లో రాపిచ్చినారు, చాలా ఉంటాయి, కొంచెం చూసి చేయండి అంటే అప్పుడు సరేలే అని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి 2 లక్ష అంటే అది ఎట్లా అంటే ఎంటర్ చేసి అన్ని సెట్ చేసి మనకు ఆన్లైన్లో చూపిస్తాడు అట్లా. ఓకే. అవును. వందగల్లో మా అక్క కూతురు బర్త్ సర్టిఫికేట్ ఇన్సలేనందువల్ల అడిగి ఆల్వి స్కూల్లో వచ్చేసి ఇన్సల్ లేదని అన్నందువల్ల తప్పు ఉంది మీది అని చెప్పడం వల్ల మేము పోస్ట్ హాస్పిటల్కి వచ్చి కృపదాన్ సార్ని కలిసాము. కలిసిన తర్వాత ఆయన అమౌంట్ అడిగాడు. ఆయన అమౌంట్ 2,000 చెప్పాడు. ఇంకా చూసి తీసుకుంటాను పర్సన్ అని చెప్పి 1,800 అడిగితే, సార్ 1,500 అని చెప్పి 1,500 ఫోన్పే చేసినాను. ఇదిగో ఫోన్పే. ఇలా చేస్తే చాలామంది ఇబ్బంది పడతారు. అలాగే నేను డబ్బులు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళని కూడా కొంచెం చూసుకోవాలి కదా. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకు కూడా ఒక శాలరీ వస్తుంటుంది. ఈ చిన్న ఒక ఇన్సల్ లేనందువల్ల ఈ పాప బర్త్ సర్టిఫికేట్కి ఒక ఇన్సల్ వేసేదానికి 1,500 అమౌంట్ తీసుకున్నారు.
ఇలా చేసే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఉన్న వాళ్ళు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఇప్పుడు పలానా పేదవాళ్ళు కూడా ఉన్నారు, పేదవాళ్ళు కూడా కొంచెం చూసుకోండి, లేదా వాళ్ళపైన ఏమైనా తగిన చర్యలు తీసుకోండి. ఆదోని మున్సిపాలిటీ నుంచి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి ఇస్తున్నారు. అలాగే మాకు ఇప్పుడు ఉండే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా కూడా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతున్నారు. మరి దీనికి ఏదైనా ఒకటి సొల్యూషన్ మీరే ఆలోచన చేసి మీరే మనం చేయాలని. డబ్బులు ఎవరు తీసుకుంది? కృపనందం సార్ ఆయన డబ్బులు ఇస్తున్నారు కోసి హాస్పిటల్లో. కోసి గవర్నమెంట్ హాస్పిటల్ కృపనందం సారు అమౌంట్ తీసుకోవడం ఆయనే తీసుకొని ఇక్కడ ఆదోని మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చి సర్టిఫికేట్లు ఇస్తున్నాడు. అదే ఇచ్చినా ఈడ ఫ్రీగా ఇస్తుంది కదా, దాని మీదే ఈడ ఏదో చేసి ఇవ్వచ్చు కదా.